వెల్కమ్ టు జోష్కశ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. ఏంటి, ఎక్కువగా మాట్లాడాలా, తక్కువగా మాట్లాడాలా? ఎక్కువగా మాట్లాడితేనేమో ఏమీ తెలియదని చెప్పేసి కొట్టు పారేస్తూ ఉంటారు. అదే తక్కువగా మాట్లాడితేనేమో భయము లేకపోతే కాన్ఫిడెన్స్ లేదని చెప్పేసి తీసి పారేస్తూ ఉంటారు. సో ఎలా మాట్లాడాలి? ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా అని మనలో చాలామందికి అయితే సందేహాలు ఉంటాయి. సో ఇలాంటి సందేహమే ఒక స్కూల్లో చదివే పిల్లాడికి వచ్చిందంట. వెంటనే ఆ పిల్లాడు ఆ స్కూల్లో ఉన్న మాస్టర్ దగ్గరికి వెళ్ళి, మాస్టరు నాకు ఒక సందేహం వచ్చిందండి అని అడిగాడంట. ఏంటి బాబు అని ఆ మాస్టర్ అడగ్గా, ఎక్కువగా మాట్లాడితే మంచిదా, తక్కువగా మాట్లాడితే మంచిదా అని ఆ పిల్లాడు ఆ మాస్టర్ని ప్రశ్నించాడంట. అప్పుడు ఆ మాస్టర్ చెప్పారంట, కప్ప రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడూ బెకబెక అని అరుస్తూ ఉంటుంది, కానీ దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ కోడికి ఒక్కసారే కుయ్యగానే ఊరంతా నిద్రలేస్తుంది అని చెప్పారంట. ఎప్పుడైనా కూడా మనం తక్కువ మాట్లాడే ఒక మాట అయినా సరే సమయానికి మాట్లాడితే ఆ మాటకి చాలా విలువ ఉంటుంది అని చెప్పారంట. వెంటనే ఆ కుర్రాడైతే చాలా ఆనందంగా ఫీల్ అయ్యి తన సందేహం తీరినందుకు ఇంటికి వెళ్ళిపోయాడంట. సో మనం కూడా అంతేనండి. ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎంతవరకు మాట్లాడాలి, ఎంత కరెక్ట్గా మాట్లాడాలి, సమయానికి మనం కరెక్ట్గా మాట్లాడామా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మనం కరెక్ట్ సమయానికి కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనుకోండి, ఆ తర్వాత ఇవి ఇచ్చినా కూడా అది విలువలేని సమాచారమే అవుతుంది. అందుకనే మనం మాట్లాడే ప్రతి మాట కూడా సమయానికి తగ్గట్టు ఉండాలన్నమాట. సో కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.